పాపం విషయంలో దేవుడు కొత్తగా హెచ్చరిక చేయక్కర్లేదు. ఇంకోసరంగా మాట్లాడదామా? ఆజ్ఞల విషయంలో దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు. దేవుని సేవను బయలుపరచాలి, చేయాల్సిన పరిచయం గురించి మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి పోవో దివి చెప్పాలి, కొత్తగా పరిశుద్ధగుండు కొడుకు అని చెప్పక్కర్లేదు, నీకు తెలియాలంతే. మళ్ళీ చెప్తున్నాను, ఇంత లావక్షాలు పెట్టుకోండి. ఆజ్ఞల విషయంలో దేవుడు హెచ్చరించనక్కర్లేదు. మనం స్వయంగా జాగ్రత్త కలిగి ఉండాలి, స్వీయ జాగ్రత్తలు పాటించాలి, స్వీయ కర్మశిక్షణ కలిగి ఉండాలి, స్వీయ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ విషయంలో ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడాడు. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు ఎందుకు ఈ మాట చెప్పడో, కానీ చంపడానికి అడ్డు వస్తాడు పిచ్చి పిచ్చుకుంటే మాత్రం. అరే చెప్పులు కూడా తీయమని చెప్పినోడు, తన పేరు బయలుపరిచిన వాడు, నా పక్షికి నిన్ను పంపుతున్నా వెళ్ళమని చెప్పినోడు, ఆరోను తోలిచ్చిన వాడు, తన కర్రను దేవుని కర్రగా మార్చిన వాడు, ఇంత చేసిన వాడు, ఈ ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? అది చెప్పక్కర్లేదు, బేసిక్ అండి అది. ఈ మాట సీరియస్గా చెప్తున్నాను, మళ్ళీ తీసుకోండి. ఏ మాట? ఆజ్ఞల విషయములో దేవుడు తన బిడ్డలను హెచ్చరించడో, అది ఆటోమేటిక్గా మనకు ఉండాలి కడుపులో భయం. ఏసే నాకు ఆధారం అని పాడేవాళ్ళం కదా. ఇప్పుడు ఎందుకు నువ్వెవరు అబ్బాయి, ఎందుకు నువ్వే చెప్పు. నేను ముచ్చట మొదలుపెట్టకెత్తమే. ఏసే నాకు ఆధారం అని పూర్వకాలు, ఇప్పుడంతా గోడే నాకు ఆధారం వేయచ్చు, రక్తం వేయచ్చు. హల్లెలూయా. ఏం పిల్లగలుగుతాయారయ్యా పాపం. నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విలువైన మాట ఒకటే, చాలా బాధ, దుఃఖం, కోపం, ఆవేశం అన్నీ కలగలిసి మాట తీసుకొస్తున్నాను. ఆజ్ఞల విషయంలో దేవుడు మనల్ని హెచ్చరించనక్కర్లేదో. ఈ మాత్రం భయం కడుపులో ఉండాలి. ఇది మనం చేయకూడదో, ఇది మనం ముట్టకూడదో, ఇది మనం తాకూడదో, ఇక్కడ మనం వెళ్ళకూడదో, కడుపులో ఆ భయం ఉండాలి నీకు, అంతే. ఇక మాట్లాడట్లేదు. ఏదో ఒక ప్రసంగం ద్వారా, పాట ద్వారా, వాక్యం దేవుడు హెచ్చరిక చేస్తే అప్పుడు ఎడుతావు మోకల మీద పడి. సర్వసాధారణమైన సార్వజనీయమైన ఆజ్ఞలను కొత్తగా జ్ఞాపకం చేయాల్సి రావడమే మృతతుల్యమైన భక్తి, సచ్చినట్లు లెక్క భక్తిలో. నువ్వు ఈ మాట ఒకటి చెప్పడం ఏంటి? దరిద్రం అని, నువ్వు పాపం చేయకూడదని, విగ్రహారం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, అక్రమ సంబంధాలు ఉండకూడదని, లౌకిక శారీరక వాంఛలు ఉండకూడదని మళ్ళీ కొత్తగా నా కుమారుని చెప్పాలి నీకు. మళ్ళీ పట్టుకుంది అసలు ఎక్స్పెక్టేషన్ దరిద్రం. నువ్వు చెప్తే నేను వినకపోతున్నా, లోపడకపోతున్నా. ఒక మాట చెప్పవైతివి, యెహోవా అతనిని మీద పడి తని చంపజూచెను. ఇందులో అంటే ఎంత సింపుల్ చెప్తాను మీకు. వెంటనే అతని భార్య సిప్పోరా అతనికి సున్నతి చేసింది. ఇప్పుడు పాయింట్, దేవుని కోపానికి కారణం ఇతడికి సున్నతి లేకపోవడమే అనే విషయం ఎవరికి తెలిసింది? ఆమె ఎవరు? ఇజ్రాయిలా? లేవి కుటుంబంలో పుట్టిందా? చిన్నప్పటి నుంచి ఉపదేశాలు పెరిగిందా? అబ్రహాము గుడారంలో ఎదిగిన బిడ్డల్లో ఒకతా? అంటే ఎవడకో తెలిస్తే మిద్యాన్ వాళ్ళకి అర్థమైతే నీకు ఎందుకు అర్థం కాకూడదు? మనోడికి భారం లేదా? దర్శనం లేదా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు మోషే కన్నా ఎవడికి ఎక్కువ భారం ఉంది. ఒక ప్రాముఖ్యమైన పని కొరకు తాను పుట్టానని, తాను ఇజ్రాయెల్ విమోచింపవలసిన అవసరం ఉండొచ్చునని ఉగ్గు పాలతో తల్లి నేర్పితే, he has maintained such a clean and holy life with the one single purpose for 80 long years. That's not a joke. 80 సంవత్సరాలు మరొక థాట్ లేకుండా బతికాడండి ఆయన. 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్న ఇంకొక మూమెంట్ లేదు ఆయనకి. 40 ఏళ్ళు గొర్రెలు కాచిన మంట కసి అని తక్కలేదు. ఓ సిగ్గుమాలినోడు, పనికి మాలినోడు బాధ చేశాడులే. ఆ ఇంట్లో 7 ఆడపిల్లలు ఉన్నారు, అందుకే అంత హాయిగా ఉండగలిగారు 4 సంవత్సరాలు 40 ఏళ్ళు అని. ఆడెంత పాపిస్టోడో, ఆడెంత సిగ్గుమాలినోడో, ఆడు అసలు బైబిల్ ఎందుకు పట్టుకున్నాడో, ఆడు వినాలని కోరుకుంటున్నాను. ఈ ముచ్చట లైవ్ వెళ్తుంది కాబట్టి నేను నోటికి ఎంత వస్తుందంత వాగబాకు. బైబిల్ పట్టుకున్నప్పుడు కడుపులో భయం పట్టుకునేడు. సాక్షాత్తు మోషే అంటే ఏంటనుకున్నాం ఆయన క్యారెక్టర్ తెలుసా? యేసు ప్రభు ఆడు మనోడే అనలా. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీకు పుట్టిస్తానని చెప్పాడే, అది నేనని యేసు చెప్పుకున్నాడు. అంటే నేను
మోషే వంటి ప్రవక్తను అన్నాడు. మోషే నాలో అంటాడు అనలా, నేనే మోషే అలా అంటున్నంటే నువ్వేం మాట్లాడుతున్నావు? కడుపులో భయం ఉండి ఆడవాళ్ళు వాగేటప్పుడు అంత దుందుడుగా మాట్లాడకూడదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తేనే, ఆరాధన చేస్తేనే అనాలోచితంగా మాట్లాడకూడదని వాక్యం చెప్తుంటే, ఆయన తరపున మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలండి? బాధలు ఆయనకి చెప్పుకునేటప్పుడే మాటలు సిద్ధపరచుకొని రావాలంటే, ఆయన పక్షంగా ప్రజలతో మాట్లాడితే ఇంకెంత సిద్ధపరచుకోవాలి? ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది. నేనేం ప్రిపేర్ అవ్వను నా టైంకి. అనాయింటింగ్ నర్మయ్, ఏం పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావు? అపోస్తుని యోధ అనాయింటింగ్ ఉందా లేదా ఆయనకి? రామకు ఒప్పుకోవడం కానీ పేన ఒప్పుతలేదు మీకు. అబ్బో, మంచి రేంజ్లో ఉన్నారులే. అతను అన్న మాట తెలుసా? ప్రసంగం రాస్తూ, మనకందరికి కలిగిడి రక్షణను గూర్చి మీకు రాయాలని విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుచుండగా, ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ అబౌట్ సాల్వేషన్. దట్ వాస్ హిస్ ప్రిపేర్డ్ సబ్జెక్ట్ టు టీచ్ ద చర్చ్, టు వార్న్ ద చర్చ్. ఆఫ్ కోర్స్ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కొరకు పోరాడవలని వేడుకొనుచు రాయవలసి వచ్చాను. యాక్చువల్లీ ఇట్ వాస్ మై ప్రిపేర్డ్ సబ్జెక్ట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద హోల్ స్పిరిట్ గాడ్ లెట్ మీ టు టీచ్ దిస్. ఇప్పుడు ఈ బ్యాచ్కి ఏమైంది? ప్రిపరేషన్ ఏమీ లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరి నీకు కోపం మిరిగిపోతుంది యేసు రక్తం ఇచ్చి. స్తోత్రం. సేవని చవకబారుగా పిచ్చి పిచ్చిగా మార్చబాకండి అనేది నా కసి, నా బాధ. ఓరి బాబు, 3 సంవత్సరాల సేవకు 30 సంవత్సరాల ప్రార్థనలో గడిపడి యేసుప్రభు అండి. ఏం తమాష అయిపోయింది ఒక్కొక్కడికి. కేకలు వేయగా ఎర్రికో కూలిపోయింది. కేకలకు ముందు 6 రోజులు మౌనం ఉంది. అదోటి ఏడవాలిగా మనం. కేకలు ఒకటి బీభత్సం అయిపోయింది సేవకే. బోర్లు వదలి కేకలు వేయాలి. పిల్లరో మరి మౌనముగా వచ్చే ఎలాగా అరవాలి, కేకలు వేయాలి, కోటలు కొడాలంటే ముందు నీకు 6 రోజులు మౌనం వచ్చిందా? నీకు కుదురుగా దేవుని సన్నిధిలో కూర్చోవటం వచ్చిందా? మౌనంగా స్వరం పెట్టడం వచ్చిందా నీకు? ఈ వారంలో ఏపీ ఎక్కడ జరిగిందే? నిన్న మొన్న అక్కడ ఏపీలో మాట్లాడాను. చాలా ప్రభు నన్ను దర్శించిన మాట. ఎంతమంది దీవించబడ్డారు కానీ ఐ వాజ్ ఛాలెంజ్డ్. అందులో ప్రభు నాలో నుంచి నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఏంటి తెలిసిన? 3 ప్రార్థనలు చెప్పాను. అబ్రహాము ఆదికాండం 18 ప్రార్థన. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి పరలోకానికి వెళ్ళిపోయాను. అంత సుదీర్ఘమైన కొత్తగూడెంలో మాట్లాడాను. అంత సుదీర్ఘమైన ప్రార్థనలో అసలు అబ్రహాము దేవుని ఏం అడగల. ఎంతసేపటికి ఎప్పుడు ట్రై చేస్తున్నాడు. కాస్త కూర్చోండి అయ్యా, కాళ్ళు కడుక్కోండి అయ్యా, అలసట తీసుకోండి అయ్యా, ఏదైనా భోజనం పెడతాను తినండి అయ్యా, కొంచెం మీ ప్రాణములు బలపరచుకోండి. ఎవరెవరిని బలపడుతున్నారు ఆయన? అంటే అతను తాపత్రయం చూశారు, అతని మనసు. అంత పెద్ద దేవుడు నా గుడిసెలోకి వచ్చాడు, నా కోసం వచ్చాడు, ఆయన అడగొచ్చా? అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళని తప్పు, మనం ఏదైనా మర్యాద చేయాలి. కానీ ఆయన మనసు అది. నన్ను ప్రేమించి నా మట్టి జీవితం దగ్గరికి నా దేవుడి దిగి వస్తే దొరికిందే అవకాశం అని అడుగుతానా? రాక మా ఇంటికి వస్తే ఏదైనా మంచిది పెట్టాలి. కానీ అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఆయన మరి ఇప్పుడే దొరికింది చేయాల్సి కాళ్ళు అట్టేసుకుందాం ప్రభా, మరి ఏంటి ఇస్సాక్ ఏడి, ఎప్పటి నుంచో చెప్తున్నావు అసలు అని అతని మనసు చూడండి. ఆ తర్వాత ఇస్సాకు నుంచి డేట్ చెప్పాక కూడా థ్యాంక్ యూ లార్డ్ అని కూడా అలా కనిపిస్తాడు. అబ్రహాం ఇంకా అసలు నిలిచి ఉండేది. ఎందుకు నుంచోవాలి? నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా. కొడుకు తారీఖు చెప్పేశాడుగా, ఎగిరి గంతేసి హల్లెలూయా, హనీ గాడ్ హస్ బ్లెస్డ్ us, oh my sweet heart, this is the day to celebrate అనొచ్చుగా. ఇంకా అక్కడే నుంచొని ఉన్నాడు. అంటే దట్ ఈస్ నాట్ అల్టిమేట్, దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత వచ్చింది తెలుసా? అబ్రహాము యెహోవాను సమీపించాను. దాని తర్వాత తెలుసా? అతడు ప్రాణములకు తెగించి విజ్ఞాపన చేశాను. ఏం మనిషి అండి, పెద్ద మనిషి. అది బతుకంటే. అంటే ఒక ప్రార్థన ఎట్లుంది తెలుసా? కొన్ని గంటలు ప్రార్థనలో ఉంటే ఒక్కటి కూడా అడగల. మోషే 40 రోజులు ప్రార్థన మీద ఉంటే అసలు మాట్లాడాల, ఎంటనే సరిపోయింది. ఇవన్నీ ప్రార్థనలు కాదా సార్? మొదలు పెట్టిన గాంచి ఈ ప్రభా దర్శించి ప్రభా, దయచే ప్రభా, దీవించి ప్రభా, ఇప్పుడే నిధులు తెరవండి ప్రభా, నింపండి ప్రభా. కొంచెం
చికాకు వచ్చి చెప్తున్నాను, క్షమించండి. మరి 40 రోజులు ప్రార్థనలో సైలెంట్గా ఉంటాం ఏంటి సార్ అసలు? నా బుద్ధికి మించిన భక్తి సార్ అది, నా స్థాయికి మించిన ప్రార్థన అది. అమ్మో, నేను ఒప్పుకున్నాను మీ ఎదుట, నా స్థాయికి మించిన ప్రార్థన అది. 40 రోజులుగా అలాగ ప్రభు సన్నిధిలో మౌనంగా మాట్లాడు. సరే ప్రభా, అలాగే ప్రభా, సరే అయ్యా, ఏమి సాధ్యం సార్ ఇది? 40 రోజులు నాన్ స్టాప్గా వాగితే ఒక్క మాట వినబడితే చెలరైపోతాం మనం బయటకు వచ్చి. మరి 40వ దినమున దేవుని స్వరమున గదిలో, ఓ ప్రియులారా, అక్కడ 40 రోజులకి ఈ బాబుకి స్వరం లేదు. ఆహా, ఆశపడద్దా సార్? మనం కోరుకోవద్దా? వాళ్ళంతా కూర్చున్న దేవుని సన్నిధిలో నేను అసలు మాట్లాడిన, మోకరించి ఉంటా, చేతులు ఎత్తి ఉంటాను అంతే. నాకు ఏం వినబడద్దో, నా హృదయంలో దేవుడు ఏం మాట్లాడతాడో. అరే, వై డోంట్ వి ట్రై సార్? ఎందుకు ట్రై చేయకూడదు సార్? దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, ప్రేయర్ రూమ్ ఇచ్చాడు కదా సార్. నేను బుట్టాయిగూడలో సేవ చేస్తాను, టాకింగ్ అబౌట్ 95, 96. పక్కన 6 కిలోమీటర్లు రెడ్డి కనపడి చాలా ప్రసంగాలు చెప్పాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. శామ్యూల్ అని ఒక పాస్టర్ గారు ఉండేవారు. చిన్న చిన్న పిల్లలు, నేను జస్ట్ 18-19 ఇయర్స్ ఏజ్ నాది. సేవ ప్రభు చెప్తే వెళ్ళిపోయాను. ఆ రోజుల్లో నాతో కలిసి ప్రార్థన చేయడానికి నాకు ఎవరు దొరికేవాళ్ళు కాదు. ఆయన దొరికాడు. ఇక ఆయన వదిలిపెట్టలా. అంటే మానవ ప్రయత్నమే, ప్రభు నన్ను క్షమించును గాక, ఈయన ఫ్రెండ్షిప్ పోద్దేమోనని ఆదివారం నాకు వచ్చిన కానుక, బియ్యం, కానుకలు అన్నీ ఆయనకి ఇచ్చేసేవాడిని. అంటే ఆ ప్రేమతోనన్నా నాతో కలిసి మోకరిస్తాడని. దేవుని ఎదురు చెప్తున్నాడు పిల్లలు, మొత్తం కానుక డబ్బులు, చందా బియ్యం ఆయనకి ఇచ్చేసి ఆ వారం అంతా పస్తుండేవాడిని నేను. నాకు ప్రార్థన చేసే సహకారం లభించట్లేదు, ఎవరో ఒకరు తోడు ఉంటారని. అంత ఎదురు చూడాల్సి వచ్చింది ఒక ప్రార్థన చేసే మనిషి కోసం. నేను మనం అంటే ప్రతిరోజు కొన్ని 100 మంది కలిసి ప్రార్థన చేసుకున్నాం, ఆ బలం, ఆ ధైర్యం, ఆ సంతోషం వేరు. నా పరిస్థితి ఏంటి? పద్దాకు వచ్చేసేవాడు, 6 కిలోమీటర్స్ సైకిల్ కదా, వచ్చేసేవాడు నాతో కలిసి ప్రార్థన. సోమవారం 10 వచ్చేవాడు. ఇక మోకరిస్తే ఆ రోజు మనం క్వాలిటీ సాయంత్రం దాకా ఎంతో సంతోషంగా ఉండేది. చూసి భాష గారు, నేనే అవుతాను, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తలేదు అన్నాడు. అయ్యో, అదేం లేదండి, వస్తానండి అని మనకు సైకిలేగా వెళ్ళిపోయాం. ఓ తాటి గుడి, నాకు 250 రూపాయలు అద్దెకం. ఆ రోజు 250 రూపాయలు అంటే పేపచ్చమే, మంచి ఇల్లు కింద లెక్క, ఒక పోర్షన్ అనమాట. సరే వెళ్తే గుడిసె, ఓకే, అట్లా వంగి లోపలికి వెళ్ళాం. ఓ మూల పొయ్యి ఉంది, ఓ మూల మంచం ఉంది, ఓ మూల ఈ తూటి కర్రలతో చిన్న దడి కింద కట్టి దుప్పటి కట్టాడు. ఓరి నాయన, ఈ పల్లెటూరులో ఇక్కడ కూడా అటాచ్డ్ ఆరని మామూలుగా వెళ్ళాడు మనోడు అనుకున్నా. ఓ మూల కూర్చేసాడు, కూర్చున్నాను. అన్న చూద్దరండి, బాత్రూమ్ చూడటం అని నేను ఐ వాజ్ హెసిటేట్కి వెళ్తే, ఐ వాజ్ ఆన్ మై ట్రేస్, దట్ వాజ్ హిస్ ప్రేయర్ రూమ్. చిన్న గుడిసండి బాబు. ఉమ్మలు మంచం వేసుకుని ఉన్నాడు, ఉమ్మలు చిన్న గిన్నెలు ఉన్నాయి, వంట జరుగుతుంది. అయినా నాకు ప్రేయర్ రూమ్ ఒకటి కావాలంటే మనస్సు ఉండే. చిన్న తడికిలు కట్టేసి, ఓ దుప్పటి కట్టేసి, కష్టంగా అందులో దూరలో పెట్టుకున్నాడు. అతని కౌగిలించుకొని, నిజమైన క్రైస్తవుడు నువ్వు, నిజమైన సేవకుడు నువ్వు. నాకంటే 3 రూమ్స్, ఒక పోర్షన్ అద్దెకి తీసుకుని ఒక రూమ్ ప్రేయర్ డెడికేట్ చేసుకున్నాను నేను. అందులో ఒక చాప, బైబిల్, ఇంకేం ఉండదు అంతే. కానీ ఆయనకి అట్లా లేదే, ఇక్కడ ఉండాలి. అందుకని హైదరాబాద్లో ఒక సామెత ఉంటుంది, చిన్నప్పటి నుంచి విన్నాం, కమరేతో చోటా హో సక్తా మగర్ దిల్తో బడా హోనా చాహియే. ఇల్లు ఇరుగ్గా ఉన్న పర్లేదు సార్, హృదయం పెద్దగా ఉండాలా. పల్లెటూరు జీవన విధానం జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పుడు చుట్టాలు, మనం అందరూ పల్లెటూరులో పెరిగి వస్తే, ఒకవేళ చుట్టాలు వచ్చినప్పుడల్లా మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయ్యేదా మన ఇల్లు. ఆ గదే, ఆ ఒక్క వసారాయే ఎంతమంది పడుకునే వాళ్ళండి. ఉన్న ఒక్క మంచం చుట్టాల్లో ఎవరు పెద్దోడి అడిగిచ్చిన మొత్తం అందరూ సాపలేసిపోవడమే. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఆ కొంపలో ఒక్క పూట ఉండబుద్ది అవి సేవతో. హృదయం చిక్కిపోయి ఇల్లులు పెద్ద అయినాయి, వేస్ట్ అది. ఇక్కడ పెద్దగా బాల. ఇప్పటికే ఒక్క గదిలో బతికేసి దర్జాకి ఇది విశాలంగా ఉంటే, దేవుని కృపలో మీ అందరి ప్రార్థనలు బట్టి ఇప్పుడు ఏదో ఫెయిత్ ఒక మాదిరికి తయారైంది మాది. కానీ ఒకప్పుడు ఈ బాబు మా దగ్గర తరఫీజులు ఉన్న కాలంలో ఓ షెడ్ అది. అప్పుడే బోల్డ్ మంది సేవకులు తయారయ్యారు. ఒక రూమ్ ఉందా, పాడు ఉందా?
అసలు ఒక ఫెయిత్ హోమ్ కట్టాలన్న భారానికి కారణమే అనేక మంది మగపిల్లలు ఆడపిల్లలు సేవకు వచ్చేస్తున్నారు ఫుల్ టైం సమర్పించుకొని. మగపిల్లలందరినీ వెళ్ళి గుళ్ళో పడుకోబెడుతున్నాం. ఆడపిల్లలు కిచెను, మా రూము, ఎదురు హాల్, ఇంతే ఉంది, చిన్న గుడి షెడ్డు, ఆడబడుకుంటున్నారు. ఎవరిని అర్ధరాత్రి అపరాత్రులు దయ్యం పట్టినోడు, జబ్బు తగిలినోడు ప్రార్థనకు వస్తే పాస్టర్ గారు అంటే ముందు మా పాస్టర్ లేచి వెళ్ళి ఫస్ట్ రూమ్లో పడుకున్న ఆడపిల్లలందరూ లేపి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి అప్పుడు నన్ను లేపి తలుపు తీయాలా. చాలాసార్లు పాపం బిడ్డలు నిద్ర ఉండలేదు. నేను అర్ధరాత్రి వస్తాను మీటింగ్లు తిరిగి, నేను రాగానే మొత్తం అందరూ లేపి అందరిని పక్క తీసుకెళ్ళిపో దగ్గర పెట్టి అప్పుడు తలుపు తీయాలా. కేవలం సేవకు సమర్పించుకొని వచ్చి పగలంతా పరిచయలో ప్రార్థనలు నలిగిపోతున్న బిడ్డలు రాత్రులు పడుకోవటం కూడా దిక్కులేదు ప్రభా. ఒక రూమ్ ఆడపిల్లల కోసం అనగట్టేది. అసలు ఫెయిత్ హోమ్ కట్టడానికి వచ్చిన ఏడుపు పాయింటే అది. దేవుడు మెల్లిగా కృప చూపాడు, దేవుడు సహాయం చేశాడు. దేవుడే మనం ఇప్పుడు ఎక్కడ ఏ స్టేజీ మీద ఏ సభలో చర్చిలో కూడా అయితే కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి బాబు అని. కానీ ఎవడికి అకౌంట్ నెంబర్ ఇచ్చి కానీ ఇలాంటి అప్పుడు దాకా మంత్లీ మ్యాగజైన్ ఉన్నది, కన్స్ట్రక్షన్ చేయగానే మ్యాగజైన్ కూడా ఆపేశాను. ఎందుకంటే మంత్లీ అప్డేట్స్ అని రాయాలి అందులో. ఇల్లు కడతామంటే మళ్ళీ అది ఒక చిన్న 10 మంది. నా పాలసీ ఏంటంటే ప్రభు ప్రేరేపించాలి, మనం ప్రేరేపితే అట. మరి ఫీజు కట్టలేదండి పిల్లలకి, పాస్టమ్మకి ఆరోగ్యం బాగాలేదు కనుక ప్రభు ఎవరైనా ప్రేరేపిస్తే ఈ విషయంలో స్పందించడానికి నువ్వే ప్రేరేపించేస్తున్నావు కదా. ప్రభు ప్రేరేపించేదాకా నువ్వెక్కడ ఆగావు?